ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క లగ్నానికి మనకు 12 లగ్నాలు ఉంటాయి, మేషం నుంచి మీనం వరకు. ఒక్కొక్క లగ్నానికి మీకు ఏదైనా ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతం ఏమిటి, మీకు ఏదైనా ఒక మంచి జరగబోతుంది అంటే ఫైనాన్షియల్గా ఒక గ్రోత్ రాబోతుంది అన్నప్పుడు ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి, అంటే మనిషికి చూడండి, ప్రకృతి ఒక్కొక్క లగ్నానికి డిఫరెంట్ సంకేతాలు ఇస్తుంది. న్యాచురల్గా ఇచ్చేటువంటి సంకేతాలు ఒక రకంగా ఉంటాయి, అంటే స్వప్న రూపంలో కావచ్చు, మనం వెళ్ళి అంటే కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగేటువంటి అంశాల్లో కావచ్చు. నేచర్ ఈజ్ అమ్మవారు. ఆ యొక్క నేచర్ మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి మీకు ప్రకృతి ఎటువంటి ఇండికేషన్ ఇవ్వబోతుంది, ఏదైనా ఒక చెడు జరగబోతుంది లేకపోతే ఒక రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు అనడానికి ఎటువంటి ఇండికేషన్ ఇవ్వబోతుంది, అలాగే పాజిటివ్ జరగబోతుంది అనడానికి ప్రకృతి ఆ యొక్క అమ్మవారు ఎటువంటి ఇండికేషన్ ఇవ్వబోతుందో తెలుసుకుందాం. అయితే మీరు పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి, రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు, తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని ఇండికేషన్ ఎలాంటిది వస్తుంది అంటే, మిథునం వారికి పర్టికులర్గా ఒక గొడవ జరగబోతుంది. అనవసరంగా మీరు గొడవ పెట్టుకుంటారు లేదా మీతో ఎవరైనా గొడవ పెట్టుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జరిగింది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, అంటే ఏదో అక్కడ తప్పు జరగనుంది. మీరేదో రాంగ్ డెసిషన్ తీసుకోబోతున్నారు, అక్కడ ఏదో తప్పు జరగబోతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏమిటంటే, మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా లేదా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో లేదా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన అంశంలో మీరు ఏదైనా ఒక రాంగ్ రిలేటెడ్ సంబంధించింది ఒకటి వింటారు. అంటే ఏంటి, కెరియర్లో ఇబ్బంది పెడుతున్నారని మీ మిస్సెస్ మీ హస్బెండ్ ఎవరో చెప్పచ్చు. లేదా ఒక్కొక్కసారి మీ కెరియర్లోనే ఎవరైనా సరే ద్వంద్వ వైఖరి, అంటే మీ ముందు ఒక రాగా తర్వాత ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు, మీ ముందు ఒక రకంగా మాట్లాడడం, బాస్ దగ్గరికి వెళ్ళి మీ గురించి ఇంకోలాగా మాట్లాడడం తెలిసింది అనేటువంటి విషయం మీకు తెలియచ్చు. లేదు గోల్డ్ రేట్ ఏదైనా సరే బాగా పడిపోయింది అనేటువంటిది ఏదైనా వార్త వినొచ్చు మీరు. లేనట్లయితే మీకు ఏదైనా మీరు ధరించినటువంటి ఆభరణాల్లో ఏదైనా విరిగిపోవడం జరగవచ్చు, గోల్డ్కి సంబంధించింది, లేకపోతే ఏదైనా కింద పడిపోయింది అని చెప్పి వెతుక్కునేటువంటి సందర్భం రావచ్చు. అయితే ఇక్కడ దీనికి సినియారియో పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. పడిపోయింది కానీ వెంటనే దొరికింది, అదేమవుతుందంటే అలాంటి సందర్భంలో పర్టికులర్గా మీకు ఆ యొక్క అవకాశాలు చేజారినట్టే జారి మరలా వస్తుందని అర్థం చేసుకోవాలి. అంటే ఎందుకంటే ప్రకృతి మీకు చూపించేటువంటి ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ వెరీ క్లియర్. దీన్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఇదే మిథున లగ్నం వారికి ఒక మంచి ఇండికేషన్స్ ఏమిస్తుంది ప్రకృతి అంటే, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ అందమైనటువంటి వస్తువులు, అందమైనటువంటి బ్యూటీ రిలేటెడ్కి సంబంధించినటువంటివి మీకు స్వప్న రూపంలో కానీ లేకపోతే బయట కానీ కనిపిస్తాయి. అంటే ఎలాంటి ఉదాహరణ, ఒక వ్యక్తి ఫోన్ చేశాడు మనకి, ఏమంటే మీకు ఈ అవకాశం ఇస్తున్నాం, మీరు రెడీగా ఉన్నారా? మీ కళ్ళ ముందు ఒక అద్భుతమైన పుష్పం కనబడింది, లేకపోతే బ్యూటీ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా ఒకటి కనబడింది, రంగులు కనబడ్డాయి, ఒక అందానికి సంబంధించింది మీరు విన్నారు, లేకపోతే టీవీలో ఏదైనా ఒక అందమైనటువంటి ప్రకృతి గురించి చూపిస్తున్నారు, లేకపోతే మీ కళ్ళ ముందు ఆ సమయంలో మీకు ఏదైనా ఒక అందమైనటువంటి వస్తువు కనబడుతుంది. ఇట్స్ గోయింగ్ టు గుడ్, అంటే ఏంటి, మీకు అది మంచి జరగనుంది. ఇది బాగా, ఎందుకంటే మిథునం వారు ఇంకా సూక్ష్మంగా ఆలోచించగలరు, తొందరగా క్యాచ్ చేయగలరు ఇటువంటి విషయాల్ని. అలా కాకుండా ఇంకేదైనా మనం తీసుకోవచ్చా అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒక రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఒక రీసెర్చ్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కనిపెట్టారని ఏదైనా వచ్చినా కూడా మీరు వెంటనే ఓకే, ఇది దీనివల్ల ఒక మంచి జరగబోతుంది అనేటువంటిది మీరు ఇండికేషన్ చేసుకోవాలి. మరి కొన్ని సందర్భాల్లో మనకి అనిపిస్తూ ఉంటుంది, అరే ఆ రోజు నాకు ఇట్లాంటివన్నీ కూడా బ్యాడ్ కనబడ్డాయి, కానీ నేను వాటిని అన్నింటినీ వదిలేసి నేను అడుగుపెట్టాను ఈ యొక్క విషయాల్లో, అలాగా నేను చేయడం వల్ల నేను అనవసరంగా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను, మరి దీని నుంచి నేను బయటికి ఎలా రావాలి అనేటువంటిది చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనికి ఒకటే మంత్రం గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. తీపి పదార్థాలని, అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీకి చక్కగా మీరు తేనెను పూసి చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించండి. ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడం జరుగుతుంది. ఇప్పుడు మీకు
లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ ప్రకృతి నాకు ఈ సంకేతం అందిస్తుంది కాబట్టి నేను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం ఎలా తెలుసుకోవాలో చెప్తాను. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి. మనం చూడండి, ఎవరినైనా ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యి అతని ద్వారా మనం బిజినెస్ చేద్దామనో, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుందామనో, లేకపోతే ఇంకేదైనా అతనితో లైఫ్లో ఒక జర్నీ చేద్దామనేటువంటిది కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరుగుతాయి. అంటే ఎలాంటివి? ఒక బిజినెస్ చేయడం కానీ, ఒక అగ్రిమెంట్ రాసుకునే విషయం కానివ్వండి, లేకపోతే ఒక వివాహ సంబంధించినవి. ఇవాళ రేపు చూడండి, ఇంతకుముందు పెళ్లి చూపుల్లా కాకుండా ఇవాళ రేపు ఎలా ఉందంటే అబ్బాయి అమ్మాయి ఏదైనా ఒక పాయింట్లో కలుస్తారు. చాలా ఇలాంటివి ఎక్కువగా మనకి విదేశాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే విదేశాల్లోనే అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసి చెప్తారు, మీ ఇద్దరు ఒకసారి కలవండి, ఒకసారి మాట్లాడుకోండి, లేకపోతే ఒకసారి ఫోన్లో మాట్లాడండి, ఆన్లైన్లో మాట్లాడండి. అలాంటప్పుడు మీకు ఆ పార్ట్నర్ని ఎంచుకునే విషయంలో కావచ్చు, అది లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అంశంలో కావచ్చు, తరచూ మీకు ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఆ ప్రయాణంలో. అంటే అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో కావచ్చు, అది మీకు సరైనటువంటి సంబంధం కాదు అని మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం కొన్ని కోర్సెస్ చేస్తుంటాం. ఆ కోర్సెస్ చేసేటప్పుడు కూడా మనకి పలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళని మనం కన్సల్ట్ అయినప్పుడు సరైనటువంటి డిస్కషన్స్ అవ్వట్లేదు. ఏదో ఒక చెడు, అంటే అదే టైంలో ఏదైనా గొడవ జరగడము, అదే టైంలో ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం ఒక పని చేసే ముందు దానికంటే ముందు ఒక నింద అనుభవించడం కానీ, ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ వచ్చి దాని తర్వాత వస్తుంది దాని రిజల్ట్ అనేటువంటిది. అలా ఉన్నప్పుడు కూడా మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఇది సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అలా కాకుండా మీకు ఒక మంచి జరిగింది, ఒక హ్యాపీ మూమెంట్, ముహూర్తం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనకి ఉత్సాహం ఎప్పుడైతే వచ్చిందో, మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది స్టార్ట్ చేయడమే గొప్ప ముహూర్తంగా చెప్తూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే మీకు గనక ఈ యొక్క విషయాల్లో మంచి జరిగిన వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇట్స్ గివ్స్ గుడ్ రిజల్ట్. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మనకి ప్రకృతి అనేటువంటిది, ప్రకృతి అంటే ఎవరో కాదు, అమ్మవారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అమ్మవారే ప్రకృతి. ఆ శక్తి అంటే మనకు కనబడుతున్నటువంటిది మొత్తము కూడా ఈశ్వరుడు అనుకుంటే అందులో ప్రసరిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు. ఈ రకంగా మనకు ఒక్కోసారి స్వప్నంలో కూడా వస్తుంది. అయితే దుస్వప్నాలు, మంచి స్వప్నాలు అనేటువంటివి ఉంటాయి. దానికి ఆల్రెడీ నేను మీకు కొన్ని వీడియోల్లో దాని యొక్క పారామీటర్స్ చెప్పాను. పొద్దున్న ఊహించుకున్నది, లేకపోతే మీరు అనుమానించింది, ఒక దాని గురించి మాట్లాడింది, మీరు అనుభవించినటువంటి విషయం, పొద్దునంతా ఏదో ఒక జర్నీ చేశారు, ఒక వాటర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారు, అటువంటివి ఏవైనా సేమ్ కళలోకి వస్తే దాన్ని స్వప్నశాస్త్రపరంగా తీసుకోకూడదు. ఇవేవి కాకుండా మీకు స్వప్నంలోకి రావడము, అనారోగ్యంతో లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్వప్నము, అది కూడా సమయాన్ని బట్టి, రాత్రి ఏ టైంలో వచ్చిందా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చిందా, అర్ధరాత్రి వచ్చిందా అనేటువంటి చూసుకోవాలనేది కూడా నేను మీకు గత వాటిలో చెప్పాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఏదైనా సరే ఆదివారాలు ఎక్కువగా జరుగుతున్నాయి మంచి విషయాలు, అప్పుడు మీరు ఆదివారాలు లేదా రవి నక్షత్రాలు లేదా 1 నుంచి, అంటే 1వ సంఖ్య వచ్చేలాగా, అంటే 1, 10 లేనట్లయితే ఈ రకంగా 28వ తేదీ ఈ తారీఖుల్లో మీరు ఏదైనా ప్రారంభించండి. అలా కాదండి నాకు ఎప్పుడు సోమవారాలు బాగా కలిసి వస్తుంది అంటే మీకు ఇండికేషన్ అనమాట, మీ జాతకంలో ఎక్కడో చంద్రుడు బాగున్నాడు. అందుకని అప్పుడేంటి 2 వచ్చే సంఖ్య లేదా చంద్ర నక్షత్రాలు. ఇప్పుడు రవి నక్షత్రాలు అంటే ఏమిటి? సర్వసాధారణంగా కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. చంద్ర నక్షత్రాలంటే రోహిణి, హస్త, శ్రవణం. ఈ రకంగా ఈ నక్షత్రాలు లేదా ఈ వారాలు. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాల్సింది ఏమిటంటే, ఆ నక్షత్రాధిపతి చంద్రుడు ఆ రోజు బాగున్నాడో లేడో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇది వేటికి పనికి వస్తుంది. మీరు చూడండి, వాళ్ళ రేపు చాలామంది చేపల చెరువులని, రొయ్యలకు సంబంధించినవని, బిజినెస్ సంబంధించినవని నష్టపోతూ ఉంటారు. ఆ రోజు మీరు ఆ సమయంలో కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డే, ఆ నక్షత్రము, ఆ యొక్క నెంబర్ మీకు సపోర్ట్ చేస్తుంది బాగా. అదేవిధంగా మంగళవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి అనుకోండి, మంగళవారాలే ప్రారంభించండి. అదేవిధంగా 9 నెంబర్ వచ్చేలాగా, మరియు మృగశిర, చిత్త, ధనిష్ట, ఇలాగా కుజ నక్షత్రాలు అయితే కుజ సంబంధించినటువంటివి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రంలో పలానా నక్షత్రం పలానా దానికి మంచిది అని చెప్పారు. దీని మీద నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఏ నక్షత్రం దేనికి పనికి వస్తుంది, దేనికి సంబంధించిన స్ట్రెంత్ దేనికి ఉందనేటువంటిది, అది నేను మీకు నెక్స్ట్ చేస్తాను.
అయితే ఇక్కడ ఏంటంటే మన లైఫ్ ఏదైతే ఉందో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం మనం నిర్ణయం తీసుకుంటున్నామని, కానీ మన నిర్ణయం వెనకాతలు ఉండేటువంటి అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారు మనకెప్పుడూ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే మనకు కంప్లీట్గా కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే మీరు అమ్మవారితో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. అంటే అలాగా మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నేను ఇది చేస్తున్నాను అమ్మ, నాకు ఇది మంచా కాదా నువ్వే నిర్ణయించు అన్నప్పుడు ఏం చేస్తుందంటే అమ్మవారు ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయ్యి మీకు ప్రతి అంశంలోని, ప్రతి అడుగులోని, ప్రతి దీంట్లోని మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు ఎప్పుడు సక్సెస్ రేట్లో ఉంటారు. కాబట్టి మీరు చేయండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. దీంతో పాటు ఉదయము సాయంత్రము కూడా లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనము చేయండి. 100% లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా మన ఆరాతో కనెక్ట్ అయి ఉంటాయి, మన షట్చక్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఆరాలో ఉన్నటువంటి బ్యాడ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లలితా సహస్రనామాలు కానీ లేకపోతే విష్ణు సహస్రనామాలు కానీ ఆ యొక్క తరంగాల ద్వారా అవి క్లియర్ అవుతాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఆరా మన యొక్క సక్సెస్కి, మన యొక్క ఫెయిల్యూర్కి కనెక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే దాన్ని క్లియర్గా పెట్టుకున్నారో మన నిర్ణయాలు, మన సక్సెస్ రావడం ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.